The next eighth problem, if the term independent of x in the expansion of this binomial is 405, then find the value of k. ఒక బైనామియల్ ఇచ్చారు, దీంట్లో ఇండిపెండెంట్ టర్మ్ వాల్యూ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి కే వాల్యూ కనుక్కోవాలి. సో ముందుగా మన బైనామియల్ని మనం దీంతో కంపేర్ చేసుకుందాం. ఏ ఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూ హోల్ పవర్ ఎన్. ఓకే, సో ఇక్కడ మనకి ముందుగా మనం ఏమి క్యాలిక్యులేట్ చేయాలన్నా ఆర్ అనేది ముందుగా కావాలి ఇక్కడ. సో ఆర్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా ఎన్పి బై పి ప్లస్ క్యూ. ఓకే, సో మరి ఇచ్చిన బైనామియల్ చూస్తే రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 మైనస్ కే బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 10. ఓకే, సో కంపేర్ చేసుకుంటే ఎక్స్ పవర్ 1/2 ఎక్స్ పవర్ పి, సో పి ఈజ్ ఈక్వల్ టు 1/2. అట్లానే డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ పవర్ క్యూ, సో క్యూ అనేది 2. అట్లానే బైనామియల్ పవర్ ఎన్ అది 10 ఇచ్చారు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి, ఎన్ అంటే 10 ఇంటూ పి అంటే 1/2 హోల్ బై పి ప్లస్ క్యూ 1/2 ప్లస్ 2. ఓకే, సో 2 1 జా 2 5 జా, సో న్యూమరేటర్లో 5 బై 1/2 ప్లస్ 2 అంటే మళ్ళీ 5/2 వచ్చేస్తుంది. ఓకే, 5 5 క్యాన్సిల్ అయిపోతే 2 goes to న్యూమరేటర్, దెర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. దెర్ఫోర్ ఇండిపెండెంట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 405. సో అది టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 405. ఇండిపెండెంట్ టర్మ్ ఈజ్ ద జనరల్ టర్మ్ టీఆర్ ప్లస్ 1. సో ఆర్ వాల్యూ 2, T2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 405. మరి T2 ప్లస్ 1 అంటే మనకు ఫార్ములా ఎలా వస్తుందంటే మామూలుగా ఫార్ములా ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 405. సో ఇక్కడ ఎన్ అంటే 10, సి ఆర్ అంటే మనకి 2 వచ్చేసింది, ఎక్స్ పవర్ ఓకే ఎక్స్ పవర్ ఎక్స్ అంటే మనకి ఫస్ట్ టర్మ్ ఎక్స్ పవర్ 1/2 హోల్ పవర్ ఎన్ మైనస్ ఆర్, ఎన్ అంటే 10 మైనస్ ఆర్ అంటే 2, 10 మైనస్ 2 8 ఇంటూ ఏ అంటే మైనస్ కే బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఆర్ అంటే 2 దట్ ఈస్ 405. ఓకే, ఓకే కంటిన్యూషన్ 10c2. సో 10c2 అంటే 10 ఇంటూ 9/2 ఇంటూ 1. సో ఇక్కడ ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 1/2 ఇది 2 1 జా 2 4 జా క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ పవర్ 4 ఇంటూ కే స్క్వేర్ బై ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 405. హియర్ 2 1 జా 2 5 జా. ఓకే, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 405. ఇది 45, 5 9 జా రైట్ సైడ్ వస్తే బై అవుతుంది. ఓకే, 5 9 జా 5 8 జా 5 1 జా. ఓకే, సో 9 1 జా 9 9 జా, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. Therefore k is equal to plus or minus 3. Therefore option 3 is the right answer.